హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 షైన్ 125 స్పెషల్ ఎడిషన్. ఆల్రెడీ మన ప్రీవియస్ 25 మోడల్ SP 125లో ఉన్న సేమ్ స్పెషల్ ఎడిషన్నే ఇప్పుడు ఈ లేటెస్ట్ షైన్ 125లో హోండా కంపెనీ లాంచ్ చేసింది. సో ఈ స్పెషల్ ఎడిషన్లో జరిగిన చేంజెస్ ఏంటి, ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి అన్ని వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈజీ అవ్వచ్చు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. రియాలిటీలో చూడటానికి ఈ కలర్ చాలా బాగుంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దూరం నుంచి చూస్తుంటే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తుంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ స్పెషల్ ఎడిషన్ కలర్ మాత్రం రియాలిటీలో చూడటానికి బాగానే ఉంది. అలానే ఇక్కడ ట్యాంక్ మీద అబ్జర్వ్ చేస్తే షైన్ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ గ్రాఫిక్స్ చూడొచ్చు ఇక్కడ. అలానే అలవిల్స్ కూడా కంప్లీట్గా బ్రౌన్ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఈ అలవిల్స్ కూడా చూడడానికి రియాలిటీలో డీసెంట్గా బాగానే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ లేటెస్ట్ 2026 స్పెషల్ ఎడిషన్లో ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే హోండా కంపెనీ చేంజ్ చేసింది, కానీ ఇంటర్నల్గా టెక్నికల్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. అలానే నెక్స్ట్ ఇంకా ఈ షైన్ 125 మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 2 మోడల్స్ ఉన్నాయి. డ్రమ్ మోడల్, డిస్క్ మోడల్. యాజ్ ఆఫ్ నౌ ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చేసి డిస్క్ మోడల్ అవైలబుల్గా ఉంది, డ్రమ్ మోడల్ అవైలబుల్గా లేదు. అలానే మీరు ఈ షైన్ 125ని ఈ స్పెషల్ ఎడిషన్లో కాకుండా ఇంకా రిమైనింగ్ 6 కలర్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వెహికల్ చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఏజ్ గ్రూప్ పీపుల్ అయినా సరే ఈ వెహికల్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. డైలీ కమ్యూటింగ్ పర్పస్కి, లాంగ్ రైడ్స్కి హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే బాగా హార్డ్ వర్కింగ్స్ చేసేవాళ్ళు, ఫార్మర్స్, డెలివరీ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఓవరాల్గా ఎవరికైనా సరే షైన్ 125 అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. హ్యాండిల్కి బార్ అండ్ వెయిట్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ నాన్ అడ్జస్టబుల్లే. అలానే డ్యూల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. ఇంకా మాక్సిమం హోండా బడ్జెట్ వెహికల్స్ లో ఉండే సేమ్ మిర్రర్స్ ని బైక్ లో కూడా క్యారీ అవుట్ చేశారు. ఇంకా ఈ బైక్ హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, వైజర్ కి కింద హోండా అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ చేశారు. మిడిల్ లో డిజైన్ ఎలిమెంట్ వైజ్ బాగా అట్రాక్టివ్ గా ఉండటానికి క్రోమ్ బార్ ఇచ్చారు. అలానే హెడ్ లైట్ వైజ్ కంప్లీట్ గా బల్బ్ హెడ్ లైట్ సెటప్ అయ్యి వెహికల్ లో ఉంది. ఓవరాల్ గా మనం నైట్ టైం రైడ్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంటుంది. ఈ బల్బ్ హెడ్ లైట్ సెటప్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా లైట్ అనేది పని చేయకపోతే చాలా తక్కువ కాస్ట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే ఎల్ఈడి చేంజ్ చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. బట్ ఇది బల్బ్ లైటింగ్ సెటప్ పైన లైటింగ్ అనేది నైట్ టైం పర్లేదు బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇండికేటర్స్ వైజ్ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ బైక్లో ఇచ్చారు. బట్ ఏంటంటే ఇవి బల్బే, అలానే హజార్ లైట్స్ కూడా ఇవ్వట్లేదు, స్కిప్ చేసేసారు. ఇంకా హెడ్ లైట్ డూమ్కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ చూడొచ్చు. అలానే హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఈ వెహికల్లో ఇచ్చారు. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. అలానే ఈ ఫ్రంట్ ఫెండర్ అనేది కంప్లీట్గా ప్లాస్టిక్కే. నెక్స్ట్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. ఇది నార్మల్ డిస్క్ ప్లేటే. నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టల్ క్యాలిపర్ ఇచ్చారు, డ్యూల్ పిస్టల్ క్యాలిపర్స్ ఇస్తే బాగుండేది. ఓవరాల్గా నిసిన్ కంపెనీ అనేది మంచి కంపెనీనే, బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అలవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా 5 స్పోక్స్తో, వీల్స్ టైప్స్ అంటూ ఏమీ లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 123.94cc OBD 2B ఎయిర్ కూల్డ్ SOC ఇంజిన్ ఈ బైక్ లో ఇచ్చారు. పవర్ ఏమో 10.59 bhp at the rate 7500 rpm లో, టార్క్ 11 న్యూటన్ మీటర్స్ at the rate 6000 rpm లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కిక్ స్టార్ట్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ ఇచ్చారు. ESP టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే క్లచ్ అనేది పర్లేదు, మీడియంగా లైట్గానే ఉంది. అలానే గేర్ సిస్టమ్ వైజ్ మనం గేర్స్ వేసేటప్పుడు సౌండ్ అనేది వస్తుంది లిటిల్ బిట్ కొంచెం, బట్ గేర్స్ తీసేటప్పుడు ఎలాంటి సౌండ్ అనేది లేదు. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. ఇంకా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ 125cc ఎంతైతే కావాలో అలాంటి పర్ఫార్మెన్స్ ఈ ఇంజిన్లో ఉంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది, లో స్పీడ్స్లో వైబ్రేషన్స్ అంటూ కూడా ఏమీ లేవు. ఈ బైక్ ఏంటంటే బిలో 100 స్పీడ్లో క్రూజింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మరీ ఇన్స్టెంట్ పికప్ ఏమీ ఉండదు, డీసెంట్ పికప్ ఉంటుంది బైక్ ఇంజిన్లో. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి అన్ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఫోల్డబుల్ ఇస్తే బాగుండేది.
అలానే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైలీ లైఫ్ లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి. అలానే ఇంకా ఇన్బిల్ట్ గా ఇంజిన్ కింద మెటల్ గార్డ్ కూడా ఇస్తున్నారు సేఫ్టీ వైజ్, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ క్రాష్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, బటర్ఫ్లై వింగ్స్ టైప్ లో, క్వాలిటీ పర్లేదు. అలానే సింగిల్ హార్న్ కూడా ప్రొవైడ్ చేశారు, ఒకసారి సౌండ్ వినండి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటంటే పెట్రోల్ ఫిల్టర్ అనమాట. ఎప్పుడైనా మీ బైక్ జర్కింగ్ కానీ మిస్సింగ్ కానీ ప్రాబ్లమ్స్ వస్తే ఈ పెట్రోల్ ఫిల్టర్ని చేంజ్ చేయించండి, మాక్సిమం ఆ ప్రాబ్లం పోవచ్చు. అలానే ఇది క్యాటలిక్ కన్వర్టర్, దీనిపైన హీట్ షీల్డ్ అంటూ ఏమీ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, బ్లాక్ కలర్ లో. ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ఫైబరే. అలానే డిజైన్ వైజ్ అట్రాక్టివ్ గా ఉండటానికి క్రోమ్ ఎలిమెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ESP బ్రాండింగ్ ఉంది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అని. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్ అండ్ టార్క్ అనేది బ్యాలెన్స్డ్ గా రావడానికి ESP టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ పిల్లన్ కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. రైడర్ కి సీట్ కుషనింగ్ కంఫర్ట్ బాగుంది, పిల్లన్ కు కూడా సీట్ కుషనింగ్ కంఫర్ట్ రెండు బాగున్నాయి. అలానే సీట్ గ్యాబ్రియల్ కూడా పిల్లన్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్ గా ఈ బైక్ అనేది మీరు ఫ్యామిలీ పర్పస్ కింద హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ షైన్ 125 మీరు తీసుకుంటే కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయరు. కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది, బోత్ రైడర్ కి పిలియన్ కి ఫ్యామిలీకి యూజ్ చేసుకుందామన్నా కంఫర్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఈ సీట్ ప్యానల్స్ పైన షైన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే పిలియన్ హోల్డ్ చేయడానికి క్యారీ హుక్ కూడా ఇచ్చారు. ఈ బైక్ లో గ్రాఫిక్స్ అనేది ఓవరాల్ గా చూడటానికి సింపుల్ గా బాగుంది. ఇంకా ఈ బైక్ లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ పైన క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ బైక్ లో కంప్లీట్ గా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ సైడ్స్ హోండా అని 3D లోగో టైప్ లో మెన్షన్ చేశారు. అలానే చిన్న మైనస్ ఏంటంటే ఫ్యూల్ క్యాప్ అనేది డిటాచబుల్, అటాచబుల్ కాదు. నెక్స్ట్ ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం మెటల్ సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. శారీ గార్డ్ వైజ్ కంప్లీట్ గా ఫైబర్ శారీ గార్డ్ ఇది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు, గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించినవి. వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ లో క్లోజ్డ్ చైన్ ఇచ్చారు. ఈ కేసెస్ కూడా కంప్లీట్ గా ఫైబరే. మీరు ఓపెన్ చైన్ లో చేసినట్టుగా పద్దాక చైన్ క్లీనింగ్ అనేది ఈ క్లోజ్డ్ చైన్స్ లో చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ యూజ్ చేశారు. ఇంకా ఈ బైక్ లో బ్యాక్ సైడ్ టైల్ లైట్ బల్బే ఇచ్చారు. అలానే చిన్నగా రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130 mm డమ్ బ్రేక్ ను ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్ లో 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ బైక్ లో మైలేజ్ అనేది మంచిగా రావడానికి చిన్న సైజు టైర్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ బ్లాక్ కలర్ లో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్, ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ బైక్ లో ఇంజిన్ కిల్ స్విచ్ లేదు, అదొకటి మైనస్ అని చెప్పొచ్చు. అలానే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాసింగ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో హ్యాండిల్ అనేది చాలా బాగుంటుంది. మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలానే కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. నెక్స్ట్ ఇంకా కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు. ఇంకా ఫీచర్స్ వైజ్ డిస్ప్లే పైన ఎక్కువ అండ్ పవర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అలానే మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్స్ ఉన్నాయి. డిస్ప్లే రైట్ అండ్ లెఫ్ట్, సెట్, సెలెక్ట్ అని 3 బటన్స్ ఉన్నాయి. ఇంకా డిస్ప్లే లోపల ఫ్యూల్ గేజ్, స్పీడోమీటర్ ఇండికేటర్, టైమ్, గేర్ ఇండికేటర్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, డిస్టెన్స్ ఎంటీ ఫీచర్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ఉంది. ఓవరాల్ గా ఈ కన్సోల్ లో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉండవు. ఇంకా డే టైమ్ విజిబిలిటీ వైజ్ కూడా బాగుంది. అలానే ఇంకా ఈ డిస్క్ మోడల్ లో ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఈ క్లచ్ లెవర్ పైన సేఫ్టీ కోసం ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది O2 సెన్సార్, అంటే ఆక్సిజన్ సెన్సార్ అనమాట. అలానే ఫ్రంట్ ఫెండర్ దగ్గర స్క్వేర్ షేప్ లో రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ ఇచ్చారు, ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 113 kgs ఉంది. రియాలిటీలో వెహికల్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 162 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి 165 mm ఉంటే బాగుంటుంది, 3 mm మాత్రమే తగ్గింది. సీట్ హైట్ కూడా 791 mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈజీగా మీరు 60 km మైలేజ్ ని బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు మంచిగా మెయింటైన్ చేస్తే మీ బైక్ ఇంకా ఎక్కువ మైలేజ్ కూడా ఇవ్వచ్చు. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రైస్ 1,12,000 వరకు ఉంది. ఇంకా మీరు ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, అడిషనల్ గా ఆఫర్స్ కోసం స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి.
మన ఛానల్ ద్వారా అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు. అలానే ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా ఈ వెహికల్ కి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2026 షైన్ 125 స్పెషల్ ఎడిషన్ బైక్ గురించి. సో ఈ స్పెషల్ ఎడిషన్ కలర్ అండ్ గ్రాఫిక్స్ రియాలిటీలో చూడటానికి బాగుంది. ఈ కలర్ ఏంటంటే దూరం నుంచి చూస్తుంటే బ్లాక్ లా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే బ్లూ కలర్ లా కనిపిస్తుంది. సో ఈ విధంగా రియాలిటీలో చూడటానికి బెటర్ గా బాగానే ఉంది కలర్ అనేది. అలానే ట్యాంక్ పైన షైన్ అని చెప్పి పెద్దగా గోల్డ్ కలర్ లో మెన్షన్ చేశారు. సీట్ ప్యానల్ పైన కూడా షైన్ 125 అని చెప్పి మెన్షన్ చేశారు. రిమైనింగ్ కలర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ లో కలర్ గ్రాఫిక్స్ అనేది కొంచెం బెటర్ గానే ఉంది. సో ఈ స్పెషల్ ఎడిషన్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి మీరు ఎవరన్నా తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. బట్ రిమైనింగ్ కలర్స్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే. ఓవరాల్ గా షైన్ 125 అనేది 125 cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అన్నమాట. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మంచి మైలేజ్ ఉంటుంది, కంఫర్ట్ బాగుంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ సర్వీస్ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా మీరు డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అన్నమాట. అందరితో కంపేర్ చేసుకుంటే మీరు కొద్దిగా యూనిక్ గా స్పెషల్ గా కనిపించాలంటే బైక్ పైన ఈ స్పెషల్ ఎడిషన్ ని తీసుకోండి. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.